కార్యక్రమాన్ని మిత్రులు అద్దూరి లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం గుల్లపల్లి మండల కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింప తలపెట్టడం, కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షుడు గుల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్థానిక గ్రామ సర్పంచ్ గారైనటువంటి సోదరుడు నిశాంత్ రెడ్డి గారు, మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి సోదరుడు బండశంకర్ గారు, గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి ఈ ప్రాంతాన్ని సుపరిచితులైనటువంటి మిత్రుడు సురేందర్ యాదవ్ గారు, పెద్దలు మాజీ సర్పంచ్ గారు నాగపట్నం మా రాజమల్లి గౌడ్ గారు, ముఖ్యంగా మన గుల్లపల్లి మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, రైతాంగం, పాత్రికేయ సోదరులకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, నేను ఇదేదో రాజకీయ ఉపన్యాసంగా మాట్లాడటం లేదు, కొన్ని వాస్తవ విషయాలను ఏదైతుందో మనం చర్చించుకునే విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఏదైతే నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించిందో, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన ఏ చట్టమైనా అది రైతాంగానికి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేతలు పెట్టినటువంటి ఈ వ్యవసాయ విధానం ఏదైతుందో మరి ఏ విధంగా మనకు ప్రతిబంధకంగా మారుతుంది అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రూపొందించిన చట్టాన్ని వ్యతిరేకించాలన్నటువంటి ఒక భావనతో మాత్రం మనం మాట్లాడుతుంది. దేశంలో పారిశ్రామికంగా కానీ వ్యవసాయకంగా కానీ ఏ రకంగా కానీ వారు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి కనీస మద్దతు ధర కేవలం వ్యవసాయ రంగాల మినహా ఏ రంగాన లేదు. దయచేసి మనం గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగాల మాత్రమే ఈ కనీస మద్దతు ధర అనేది ఎందుకు రూపొందించబడ్డది మనం ఒకసారి ఆలోచిద్దాం. రైతు ఏదైతుందో తన పెట్టుబడితో వ్యవసాయ ఉత్పత్తి చేస్తూ తన పంటకి ఏదైతుందో తన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలో తీసుకుంటూ మరి గిట్టుబాటు ధర లభింప చేసే విధంగా ప్రభుత్వం రక్షణగా నిలవాలి, అండగా నిలవాలి. కాబట్టి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో కేవలం వ్యవసాయ రంగాల మాత్రమే ఈ కనీస మద్దతు ధరను అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఈ కనీస మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో అంతకంటే తక్కువ ధరకు ఏదైతుందో ఎవరు కొనడానికి వీల్లేదు. కొద్దిమంది అంటారు రైతుకు మాత్రమే ఈ ధర ఎందుకు, మరి అంతకంటే ఇప్పుడు ఇతర ఉత్పత్తులు ఏదైతుందో వాళ్ళ స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళ ఉత్పత్తులకు ఏదైతుందో వాళ్ళు ఎంతకంటే అంతకు అమ్ముకోవచ్చు, మరి రైతు ఎందుకు స్వేచ్ఛ ఉంటుందని మాట్లాడతారు. కానీ మనం గమనించాల్సింది ఈ కనీస మద్దతు ధర అనేది అంతకంటే ఎక్కువ అమ్మద్దు పలకతం లేదు. తక్కువ ఈ ధర అమలు చేయబడాలి. ఉదాహరణకి ఏదైతుందో వరి ధాన్యం 1885 రూపాయలు క్వింటాల్ దగ్గర సందర్భాన్ని బట్టి అది 2000 పోవచ్చు, 2500 పోవచ్చు, ఎక్కువ పోవచ్చు. కానీ మార్కెట్ లో 1888 కంటే ₹1 ఎవరు తక్కువ కొనుగోలు చేసినా అతను శిక్ష. ఆ విధంగా
గతంలో ఉన్న చట్టాన్ని అమలు చేసింది. ఇప్పుడు మొక్కజొన్న 1850 రూపాయలు మద్దతు ధర, కనీస మద్దతు ధర. అని 1850 రూపాయల కంటే ఎవరైనా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టయితే అతను శిక్ష. సందర్భాన్ని బట్టి అది ఎక్కువ పోవచ్చు. మన గతంలో ఏదైతుందో ఇలా మన ఉత్పత్తి మన చేతికి వచ్చేప్పటికీ ధర మనం అనుకూలంగా ఉండదు. ఒక 2 రోజులు గడిస్తే ఏదైతుందో ధర ఏకంగా వెళ్ళిపోతుంది. కానీ ఏ పరిస్థితుల్లో ఈ కనీస మద్దతు ధర తక్కువగా మాత్రం అది ఎవరు కొనడానికి లేదు. కానీ ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మరి కొనుగోలు కొనుక్కోవడం సంగతి ఏందా? నువ్వేమంటున్నావు? తక్కువ వ్యక్తి కొంటే వాడు శిక్ష అని చెప్పి అంటున్నావు. మరి వాడు కొనుక్కోవడం మా సంగతి ఏందని చెప్పి కూడా అనొచ్చు. కొనుగోలు కొనుక్కుంటే ప్రభుత్వం అండగా నిలిచి ఏ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుందో ఆ మద్దతు ధర కల్పించేటటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఏ వ్యాపారస్తుడు, ఏ అర్జీదారు ఎవరు కూడా దాన్ని కొనుక్కున్నట్టయితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇది ప్రభుత్వ నిబంధన. ఇది ఎవరు రూపొందించిండ్రు? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ ఆంక్షలను ఏదైతుందో అందులో పొందుపరచడం జరిగింది. దాని పర్యవసానమే ఇలా రైతాంగానికి ఏదైతుందో కొంత రక్షణ కలుగుతుందని చెప్పండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం సేకరించేటటువంటి వరిధాన్యం ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థకు ప్రతినిధిగా మాత్రమే పనిచేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇందులో ఏదన్నా నష్టపోయే పరిస్థితి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించి దాన్ని బియ్యంగా మరాడించి ఈ వరిధాన్యం సేకరణకు కల్పించేటువంటి యొక్క మద్దతు ధర, దాన్ని మరాడించుడు అంటే మిల్లింగ్ చేసేటటువంటి మిల్లింగ్ ఛార్జీ, రవాణా ఛార్జీ, హమాలీ ఛార్జీ, ఇవన్నీ కలిపి కూడా ఏదైతుందో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఈ బియ్యాన్ని ఏదైతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటి తాత్కాలికంగా ఏదైతుందో ఈ బియ్యం మరాడించేటటువంటి ఒక మధ్యకాలం ఉంటది కదండి, మనం వడ్లు వరకు సేకరిస్తుండ్రు, దాన్ని బియ్యం మరాడించి అంటే మిల్లింగ్ చేసి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా పెట్టడానికి ఓ 2 రోజులు 2 నెలలు పడతాయి. ఈ 2 నెలలు మాత్రం ఏదైతుందో డబ్బు వెసులుబాటు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అంతే భారం, వేరేం లేదు. ఇవాళ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి వ్యవసాయ చట్టంలో దశాబ్దాల తరబడి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఏ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అమలుకి ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత వహిస్తుండేదో ఇలా బాధ్యత నుండి వైదొలుగుతుంది. ఆ బాధ్యత నుండి వైదొలుగుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన వ్యతిరేకిస్తుంది. ఇది మంచి ఇది చేయాల్సిన పని కాదా చెప్పండి. మరి ఇప్పుడు వాళ్ళందరూ మేమేదో చట్టాలు రూపొందిస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ మేము ఒక్కడే కోరుతున్నాం. ఇవాళ మీ చట్టంలో ఒక మార్పు చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఈ కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. ఏ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుందో ఆ మద్దతు ధరను అమలు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? మేము అమలు చేస్తామని చెప్పండి. మీరు ఈ చట్టం మేము మద్దతు చెప్తామని చెప్పండి. ఇదే వేదిక గొల్లపల్లి వేదికగా నేను ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఏదైతుందో మీ నూతన వ్యవసాయ చట్టంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్టుగా కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ప్రభుత్వం ఏదైతుందో రక్షణగా నిలుస్తుంది, కల్పించే బాధ్యత మేము చేపడతామని చెప్పండి. మీ చట్టానికి మద్దతు దాన్ని
దానికి ఉదాహరణగా నేను ఏమంటున్నా ఇవాళ మరి అందరం మొక్కజొన్న ఏదైతుందో మరి కనీస మద్దతు ధర 1850 రూపాయలు ఉన్నది, మార్కెట్ లో 1200 వరకు. ఇదే కేంద్ర ప్రభుత్వం 1850 రూపాయలు ధర నిర్ణయించింది. ఆ 1850 రూపాయలు కల్పించద్దా? మరి ధర పడిపోవడానికి కారణం ఏంటి? మన ఉత్పత్తి ఎక్కువైతుందా? అదన్నా కావాలి కదా. ఉత్పత్తి ఎక్కువైపోయి ఏదైతుందో ధర పడిపోవడం కొన్ని సందర్భాల్లో సహజం. కానీ ఇక్కడ ఏమైతుంది, ఉత్పత్తి ఎక్కువై కాదు, కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వర్తక వాణిజ్య వర్గాలకు కొమ్ము కాసే విధంగా, వర్తక వాణిజ్య వర్గాలకు కొమ్ము కాసే విధంగా ఇప్పుడు వరల్డ్ ట్రేడింగ్ ఏదైతే చట్టం ఉన్నదో వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలను మనం దిగుమతి చేసుకుంటే 50% దిగుమతి సుంకాన్ని మనం విధించాం. చట్టాన్ని రూపొందించాం. ఎందుకు రూపొందించడం? అది విదేశాలకు దిగుమతి చేసుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తి ఇక్కడ ఏదైతుందో మన ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తి కంటే తక్కువ ధరకు లభించాలి. 50% అంటే ఆడికి 1000 రూపాయలు సరుకు వస్తే 500 రూపాయలు దాన్ని పన్ను విధించాల్సి. అంటే ఏమైంది, 1000 ప్లస్ 500 1500 అది ఇక్కడికి వచ్చేవారు. అంటే మన ఉత్పత్తి పై ఉండేటువంటి కనీస మద్దతు ధర కంటే తక్కువ కావాలి. ఆ విధంగా చట్టాన్ని రూపొందించుకున్నాం మనం. ఆ చట్టం అమల్లో ఉన్నది. ఇది రూపొందించింది ఎవరు? ఆనాటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టం ఇవాళ అమల్లో ఉన్నది. ఉండలే కూడా 50% పన్ను విధించే అవకాశం ఉండగా కూడా దాన్ని 15% కుదించి ఇలా మొక్కజొన్న ఆస్ట్రేలియా లాంటి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంటే 50% పన్ను విధించే అవకాశం ఉండగా 50ని కుదించి 15% విధిస్తున్నారు. అలా 35% ఈ వర్తక వాణిజ్య వర్గాలకు ఏదైతుందో లాభం చేస్తుంది. 30% అంటే ఎంత? 1000కి ఎంత? 350 రూపాయలు. 1000కి ఎంత? ఇక మరి వానికి మక్కలు అఘోరమంటే రావానికి, మరి మక్కలు అఘోరమంటే అత్తయ్య రావ చెప్పేది. నువ్వే కనీస మద్దతు 1850 నిర్ణయిస్తుంది. దానికి విఘాతం కలిగించే విధంగా విదేశాల నుండి ఏదైతుందో అంతకంటే తక్కువ ఇక్కడ మక్కలు లభ్యమయ్యే విధంగా నువ్వే అవకాశాన్ని కల్పిస్తున్నావు. మరి ఇక్కడ రైతు గతి ఏం కావాలి? మనం ఏమంటున్నాం, అందుకే నువ్వు అమలు చేయతలబెట్టిన కనీస మద్దతు ధరను అమలు చేసే విధంగా ఆ చట్టం లోపల నువ్వు ఒక ఆంక్ష విధించు. కనీస మద్దతు ధరకు భిన్నంగా ఎవరైనా కొనుగోలు చేయబడ్డట్టయితే శిక్షార్హుడు. ఎవరు కొనుగోలు చేయకుంటే భారత ప్రభుత్వం అండా నుంచి కొనుగోలు చేస్తారు. నాఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ఉన్నది, వాళ్ళు కొనుగోలు చేస్తారు. వాళ్ళు మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో మనం కొనుగోలు చేసినాం. ఇందులో ఉన్నటువంటి ఒక నేను విపులీకరించి చెప్తున్నాను. ఇది నేను అందుకే చెప్పిన రాజకీయ వేదిక కాదని చెప్పంటున్నాను. ఎవరన్నా రేపు భిన్నాభిప్రాయంతో మన ముందుకు వచ్చినా కానీ మీరు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందా? అట్లాగే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసర వస్తువుల చట్టం ఒకటి ఇక్కడ అమలు ఉంది. వకీలు ఇక్కడ నిత్యావసర వస్తువుల చట్టం అంటే ఇలా రైతు ఏదైతుందో ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి దాన్ని నిల్వ చేసే అధికారం మనకు మాత్రమే ఉంటుంది. ఇక మనం ఒక 100 క్వింటాల వడ్లు బండి ఇచ్చింది. ఇక మార్కెట్ లో అనుకున్న ధర లభిస్తున్న ఒక 2 రోజులు ఆప్తలకు ఎక్కువ వస్తే చెప్పి అనుకుంటే ఆ 100 క్వింటాలు నేను నిల్వ చేసుకోవచ్చు, నాకు అధికారం. కానీ ఒక వ్యాపారస్తుడు ఏదైతుందో తన వర్తక నిమిత్తం ఏదైతుందో కొనుగోలు చేసినటువంటి సరుకులు నిల్వ చేసే అధికారం ఆయనకు లేదు. నిల్వ చేసినట్టయితే అది అక్రమ నిల్వ కిందికి వస్తుంది, హోల్డింగ్ కిందికి వస్తుంది, దాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంటుంది. నిజమా?
వీళ్ళు వ్యాపారస్తులు ఏం చేస్తారు, ఒకడికి మొత్తం సరుకొని దాన్ని నిల్వ చేసి మార్కెట్లో కృత్రిమ కొరతలు సృష్టిస్తారు. మొత్తం పప్పు దినుసులు ఏమైతాయి, ఇలా మన పంట వచ్చే సమయానికి ఏదైతుందో అక్కువ కొనే విధంగా ఆలోచన చేసి దాన్ని హోల్డింగ్ చేసి ఒక 2 నెలలు 3 నెలలు అయినాక మార్కెట్ లో విడుదల చేసి అది దాని లాభం ఆర్జించాలని చూస్తుంది. దాని పర్యవసానం ఎవరి మీద భారం పడుతుంది, వినియోగదారుల మీద పడుతుంది, కొనుక్కొని తినేటోడి మీద భారం పడుతుంది. ఒకవైపు ఏదైతుందో రైతుకు అండగా నిలిచేటటువంటిగా కనీస మద్దతు ధర అమలుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో ఏ విధమైనటువంటి ఒక రక్షణ లేకపోవటం ఒకటి. రెండవది ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల గతం లోపల వర్తక వాణిజ్య వర్గాలు ఏదైతుందో అనుమతికి మించి నిల్వ చేసేటువంటి అధికారం లేకుండా ఇవాళ ఏమైపోయింది, ఈ నూతన వ్యవసాయ చట్టంలో దాన్ని తొలగించేసింది. పైసలు ఉన్నాడు ఎవడనగా నాటువంటాడు మొత్తం పెట్టుబడి పెట్టి మార్కెట్లో సరుకంతా కొని నేను దాచి పెట్టేసి ఒక 2 నెలలు 3 నెలలు దాన్ని నేను మార్కెట్ ఎదిగింది. అప్పుడు ఏమైతుంది, ఇటు రైతుకు లాభం వస్తలేదు, అది వినియోగదారులకు భారం పడుతుంది. ఈ 2 ప్రధానమైనటువంటి యొక్క ఇటు ప్రతిబంధకాలు అటు రైతాంగానికే కానీ ఇటు వినియోగదారులకే కానీ. కాబట్టి 2 ప్రతిబంధకాలను తొలగించే విధంగా చట్టంలో మార్పు చేయాలి. మీ చట్టాన్ని ఏదైతుందో మేము సమర్థిస్తాం, మా భిన్నాభిప్రాయం లేదు. ఫ్రీ ట్రేడింగ్ దేశంలో ఎక్కడైనా అమ్ముకో తప్పు లేదు, మేము వద్దంటలేదు. దేశం లోపల సరుకు ఏదైతుందో ఇక్కడ ఎక్కువ ధర వస్తుందని చెప్పి పోయి అమ్ముకో మేము వద్దంటలేదు. మేము దానికి వ్యతిరేకం కాదు, మేము ఒకటే అంటున్నాం, కనీస మద్దతు ధర కంటే తక్కువ మాత్రం మద్దతు. ఈడికెళ్ళి ముంబై, నాగ్పూర్, అటు షోలాపూర్, భీమడి పోతే ధర ఎక్కువ వస్తుంది, తప్పులేదంట, పోయి అమ్ముకోవచ్చు. గతంలో కూడా మనం పసుపు తీసుకొని అమ్ముకుంటాం కానీ సాంగ్లీ మనం పసుపు తీసుకొని అమ్ముకోలేదా, తప్పులేదా. కానీ ఎక్కడ అమ్ముకున్నా కానీ నీ ఫ్రీ ట్రేడింగ్ అనేది ఏదైతున్నదో కనీస మద్దతు ధరకు విఘాతం కలగకుండా నువ్వు చట్టంలో ఆంక్ష విధితో చెప్పిన మాత్రం అడుగుతున్నావు. నేను ఫ్రీ ట్రేడింగ్ వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమంటున్నారు, చూసిన ఫ్రీ ట్రేడింగ్ అంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేము ఫ్రీ ట్రేడింగ్ వ్యతిరేకం కాదు, కానీ ఫ్రీ ట్రేడింగ్ అనే నెపంతో ఏదైతుందో ఈ కనీస మద్దతు ధరకు విఘాతం కలగద్దు అని ఒకటి మాత్రం చెప్తున్నాను. ఈ వాస్తవాలు మనం తెలుసుకోవాలి. ఇందులో ప్రధానమైనటువంటి ఒక మన ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తర్వాత రాష్ట్రానికి వస్తుంది. నేను స్టెప్ బై స్టెప్ నేను కేంద్రం గురించి మాత్రం చెప్తున్నా. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చెప్తుందో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అక్కడిక్కడ జనగాంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను కూడా టీవీ విన్నా. రైతుకు అండగా నిలవడానికి అవసరం వస్తే నేను దేవుడితో కూడా కొట్లాడతా. మనం అంత పెద్దోళ్ళం అని దేవుడితో కొట్లాడే పెద్దోళ్ళం అని ఎంత చెప్పేది. మనం మానవ మాత్రం ఏంటున్నా ఆ దేవుని కరుణ కటాక్షాలు ఉంటేనే మరి మనం ఉన్నామని చెప్పంటే ఈ కరోనా కోవిడ్ లాంటి పరిస్థితులలో ఆ దేవుని కటాక్షం చెప్పడం మనం ఉంటానే. ఎందుకు పెద్ద పెద్దలు మాట్లాడుతున్నా నేను ఇదే అయితే ఒకటే అడుగుతున్నా మా టీఆర్ఎస్ మిత్రులను. ఇదే నూతన వ్యవసాయ విధానం కేంద్రంలో లోక్సభలో చర్చకు వచ్చినప్పుడు, లోక్సభలో ఓటింగ్ వచ్చినప్పుడు ఈ బిల్లును వ్యతిరేకించాలే. నువ్వు వ్యతిరేకించాలి బాధ్యత మీరు ఉన్నాయా లేదా? వ్యతిరేకించకుండా ఓటింగ్ కు గైరాజు అయిపోయింది. 2 రకాలు ఉంటుంది, ఒకటి సమర్థన, రెండవది వ్యతిరేకించ. రెండింటిలో ఏదో ఒక పాత్ర పోషించాలా మనం. అయితే సమర్థించు లేదా వ్యతిరేకించు. మన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దీన్ని వ్యతిరేకించి ఈ 2 అంశాల మీద మాట్లాడిన మనం. మా అభ్యంతరాలు ఈ 2
కనీస మద్దతు ధర అమలుకు సంబంధించినటువంటి యొక్క అమలుకు నువ్వు బాధ్యత చేపట్టడం లేదు. ఆ అంశాన్ని అందులో పొందుపరచు. వినియోగదారులకు సంబంధించి కూడా ఏదైతుందో ఇవాళ ఈ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ హోల్డింగ్ ఏదైతుందో ఇలా వర్తక వాణిజ్య వర్గాలకు స్వేచ్ఛ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చెప్పి ఈ రెండు అంశాలు వ్యతిరేకించండి. ఫ్రీ ట్రేడింగ్ ని వ్యతిరేకించలే. టిఆర్ఎస్ మాత్రం నా అటు కాదు నా ఇటుగా ఆయన దాని పోతే ఏదైనా ఇట్లా చెప్పాలి కానీ అయితే అటు చేయెత్తాలి ఇటు చేయెత్తాలి లోపల ఉంటే ఎక్కడ మనకి చేయెత్తాలి కదా. కాబట్టి ఏం చేసి మీరు తెలియగలడు కదా మన లోపల గైరాజరాయి రావని చెప్పిన గైరాజరాయి ఏమన్నటువంటి ఇక మళ్ళా మాట్లాడతాను దేవునితో మాట్లాడతా మొత్తం దేశంలో నేను ప్రతిపక్షాన్ని నాయకత్వం వహిస్తా. నువ్వు ఎక్కడున్నావు ఆయన నాయకత్వం వహించడానికి? నువ్వు అంత పెద్దోడు అయినట్టయితే పెద్ద నోట్లు రద్దు చేసినాడు ఎక్కడున్నావే? పెద్ద నోట్లు రద్దు చేసినాడు. నువ్వు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో ఎన్డీను సమర్థించడం లేదే? దాని మీద ఎవరి మీద భారం పడ్డే? పేద ప్రజలకు కదా చెప్పట్టు నేను. భారత రాష్ట్రపతి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నువ్వు మద్దతు తెలిపినావు లేదే? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి యొక్క మీరా కుమార్ గారు ఏదైతుందో ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉంటే మీరా కుమార్ కాదని చెప్పని ఏదైతుందో నువ్వు బీజేపీ ప్రతిపక్ష అభ్యర్థి పోటీస్తావు లేదే? ఎందుకు చెప్తున్నా కంటే ఇవాళ నేను వ్యతిరేకిస్తా. నిన్న కాక మన పంజాబ్, నిన్న రాజస్థాన్ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఏదైతుందో ఎక్కడికైనా కానివ్వండి చెప్పంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలబెడుతున్నట్టు ఈ రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలను వ్యతిరేకించే విధంగా మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పని ప్రత్యేకంగా శాసనసభ సమావేశం నిర్వహించి తీర్మానాలు పాస్ చేసిందా? నువ్వు నీ నాయకం మొన్న ఏదైతుందో వారం రోజుల కింద 10 రోజుల కిందలో అసెంబ్లీ పిలిచిండే ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఏదో చట్టం మార్చుకోరని చెప్పాను. మేమన్నాం ఇది కూడా పెట్టబోయే దాన్ని చెప్పాను. ఎందుకు పెట్టలేదే? ఇలా ఓటు వచ్చింది కాబట్టి ఏదైతున్నదో నేను వ్యతిరేకిస్తున్నా. బీజేపీ వ్యతిరేకించి ఇప్పటికే సంతోషిస్తాను. ఇప్పటికే వ్యతిరేకించి సంతోషిస్తామంటూ నేను నువ్వు బుద్ధికి వచ్చింది అది పొరపాటు అయిందని చెప్పాను. సంతోషిస్తామని చెప్పంటున్నా. కానీ ముందుగా నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. అది కేంద్ర ప్రభుత్వ అంశం. అక్కడ కొందరి జ్ఞానోదయం ఏంటంటే నేను సంతోషపడతా. ప్లీజ్ ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు నేర్కొని నువ్వు కేంద్ర ప్రభుత్వం అమలు చేద్దామని పెట్టాడు చట్టానికి వ్యతిరేకంగా రేపు శాసనసభ ప్రత్యేకంగా సమావేశాలు పిలిచి ఆ వ్యవసాయ విధానం చట్టాన్ని రాష్ట్రం అమలు చేయాలని చెప్పని తీర్మానం చేయాలి. దానికంటే ముందుగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది కూడా మనం గమనించాలి. ఇలా వాస్తవంగా ఏ ప్రభుత్వమే కానీ ఇలా రైతాంగానికి సలహాలు సూచనలు ఇవ్వడం సహజం. ఈ పంట పెట్టుకో, నీకు ఈ మెలుకలు ఉంటాయి, ఈ విత్తనం పెట్టు, ఈ పురుగు మందు వాడు, ఈ అడుగు మందు వాడు, ఈ ధర వస్తుంది, ఇది చెప్పడం సహజం. కానీ నువ్వు ఇదే ఇంట్లో పెట్టాలని చెప్పినావే. మరి నాకైతే సుదీర్ఘ ప్రజా జీవితం, నాకు పేద ప్రజా జీవితం ఉన్నది. నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 40 సంవత్సరాల ప్రజా జీవితం ఉంది. ఇటువంటి ఆంక్షలతో ఏదైతుందో మరి వ్యవసాయ విధానాన్ని అమలు చేసిన చరిత్ర నేను గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పాను. కొన్ని సందర్భాలలో మనం తాగే మందు చేదు ఉంటుంది, కానీ మన రుగ్మతగా ఏదైతుందో ఆ చేదు మందు తాగిస్తే నీ బీమారు నయమవుతుందని చెప్పంటే మనం చేదు మందు తాగిస్తాం, తప్పులేదు. కానీ ఆ చేదు మందు తాగించినప్పుడు ఏదైతుందో ఆ బీమారు తక్కువ దేవుడు కానీ అది ఇంకా రెట్టింపు బీమారు అయితే నువ్వు అనొచ్చు. నేనేదైతుందో మనిషికి ఏదైతుందో ఇలా చేదు నిజం చెప్తున్నాను నేను. కానీ చేదు నిజం ఏమైపోయింది?
అది విషమైపోయింది. నీ చేతి నిజం విషమైపోయింది అని చెప్పంటున్నాను. ఇలా సాధారణ రైతులకి ఎవరన్నా కానీ చెప్పంటున్నాను. దొడ్డట్లు ఏదైతుందో 25-30 క్వింటాలు వండితే సన్నవడ్లు ఏదైతుందో 20-25 కంటే ఎక్కువ. వాళ్ళు టీఆర్ఎస్ రైతు కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయా? ఏ రైతే కానీ చెప్పంటున్నా. పంటకాడికి వచ్చే మాత్రం వాళ్ళు కలిసి వాళ్ళు మనగాడు తెలియదు మనగాడు ఎక్కువ సాగు చేస్తున్నారు. ఇక దానికి వస్తుందా బలవంతాన్ని ఏది ఉంటుందో మరి చెప్పేటోడి బుద్ధి లేకపోయా. ఈ అమలు చేసేటో ఈయన బుద్ధి ఉందంటే ఆయన చదువుకోలేదు నాకు తెలియదు. కానీ ఈ వ్యవసాయ అధికారులు చదువుకున్నారు కదా వీళ్ళు. మీ మండల స్థాయి వ్యవసాయ అధికారి కానీ, జిల్లా స్థాయి వ్యవసాయ అధికారి కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా మేధావులు, ఉత్తీర్ణులు, నిష్ణాతులు. నీకన్నా కొంత ఆలోచన పరిజ్ఞానం ఉండాలి కదా. ముఖ్యమంత్రిగా అని ఏది చెప్తారు మేము అమలు చేస్తామంటే ఎక్కడ అది ముఖ్యమంత్రి ఏదైతుందో చేసే ఆలోచన ప్రభుత్వ విధానం ఏదైతుందో ప్రజలకు మేలుండాలి. కానీ ఏదైతుందో అది ప్రజలకు మేలు కలిగించకపోగా ప్రజానీకానికి ఏదైతుందో నష్టం కలిగిస్తుందని చెప్పి తెలిసి నువ్వు దాన్ని అమలు చేస్తే నేను ఏమంటానే. నువ్వు కూడా ఏదైతుందో నీ అంత అని తెలివని మూర్ఖుడు ఏదో తెలిసిన మూర్ఖుడు, చెప్పేవాడు తెలివని మూర్ఖుడు, చేసేవాడు తెలిసిన మూర్ఖుడు. పెట్టున్నారు కదా నీ యొక్క ఇంజనీర్లో పెట్టకుండా ఏమవుతుందో వీడు ఆటపాటలో కొంటాడో కొనడు ఎవరికి ఎరుక. జనం రాజ్యం గట్ట నడుతున్నది. అందరు భయానికి ఏదైతుందో 60% పెడతారంటే 60 నేను కూడా మరి ఏం చేయాలి? చూడడానికి మరి పెట్టకుండా నేను ఎవరిని వేరే నాకు చూసినా నీకు నువ్వు హుషారైతే మరి బాగా తెలియదంటే 60% సన్నద్ధట 40% తోట. 50 లక్షల ఎకరాలు వరి ధాన్యం సాగైతే అందులో 30 లక్షల ఎకరాలు సన్నరకు సాగాయి. 20 లక్షల ఎకరాలు ఏదైతుందో దొడ్డులకు సాగు. ఇక్కడ మనం గమనించాలి. ఒకటి మనం ఏమంటాం ఇదే జనగామల నేను సన్న రకానికి ఏదైతుందో ప్రత్యేక ధర ఇవ్వని చెప్పంటే కేంద్రం ఇజత్ అంటుంది అంటారు. నువ్వు ఆడేవాడు అర్థం కాదు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. నువ్వు ప్రత్యేక బోనస్ ఇస్తా అంటే అర్థం వాడేవాడే. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యానికి సంబంధించి మొక్కలతో కానీ ప్రతి దానికి ఏదైతుందో దానికి ఒక గ్రేడింగ్ పెట్టి గ్రేడ్ 1 వెరైటీ, ఫైన్ వెరైటీ దాని 1888 రూపాయలు ఫిక్స్ చేసి, గ్రేడ్ 2 వెరైటీ కోర్స్ దాని 1687 పెట్టింది. 1868 20 రూపాయల ఫరక్. ఇది మొదటికెళ్ళి కూడా ఈ 2 రకాలు వస్తున్నాయి. దానికి దీనికి 20 రూపాయలు 30 రూపాయలు వ్యత్యాసం. మన దుడ్డలుగా భావించేటటువంటి మన ధాన్యం ఏదైతుందో మన అదృష్టం దాన్ని గ్రేడ్ 1గానే పరిగణిస్తుంది. మనం 1010 కానీ బతుకమ్మ కానీ 1001 కానీ మా IR 64 కానీ ఇవన్నీ ఏదైతుందో గ్రేడ్ 1గా పరిగణిస్తుంది. ఫైన్ వెరైటీగా పరిగణిస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి చెప్పే సన్న రకాలు ఏదైతుందో అది సూపర్ ఫైన్ వెరైటీ. సూపర్ ఫైన్ వెరైటీ దాని ప్రత్యేక ధర లేదు. ప్రత్యేక ధర 1888 మించి వ్యాపారస్తులు పెట్టచ్చు, వినియోగదారుడు ఏదైతే పెట్టి కొట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఈ కనీస మద్దతు ధరలు అక్కడికే నిర్ణయించింది. అది గిట్టుబాటు కాదు అని చెప్పని భావించినప్పుడు నేను ఏదైతుందో 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తా. నేను నా ఆలోచనతో నా సూచనతో ఏదైతుందో నా మీద గౌరవంతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం సన్నద్ధం పెట్టిండు కాబట్టి